హలో అందరికి నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారా? ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సద్దల ఖర్జూరాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. ఇది సద్దపిండి, ఇలాగ మనము చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సద్దపిండి పావు కేజీ, బెల్లం పావు కేజీ. ఆ తర్వాత ఇది ఏం చేయాలంటే బెల్లాన్ని మనము గోరువెచ్చటి వాటర్లో కొంచెం కరిగించుకొని ఆ బెల్లం నీళ్ళని మనము సద్దపిండిలోకి వేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత మనం ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. కలుపుకోవాలండి, రెండు మిశ్రమం చేయాలి. బెల్లం వాటరు సద్దపిండిలోకి వేసి చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఉంటుంది పిండి. ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూపిస్తాను నేను మీకు. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారా నా వీడియోస్? ఇలా మనం రొట్టెలాగా తట్టుకోవాలండి. రొట్టెలాగా తట్టుకున్నాక మన తర్వాత ఆ ప్రాసెస్ స్వీట్ అండి. స్వీట్ ఐటము సద్ద బెల్లం ఖర్జూరాలు, సద్దల బెల్లం ఖర్జూరాలు. దీని స్వీట్ నేమ్ వచ్చేసి చూస్తున్నారా అందరు వీడియోస్? ఎలా ఉన్నాయి నా వీడియోస్? లైక్ చేస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. బ్యూటీ టిప్స్, అలాగే ఎడ్యుకేషన్ ఛానల్. ఇంక ఇలాగ మనం మొత్తం డెట్టలాగా తట్టుకున్న తర్వాత మనము ఈ చాకు ఉంటుంది కదా, మనం చాకుతో మనము షేప్స్లో మనము చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. షేప్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. అంతే అండి. చాలా చాలా బాగుంటాయి స్వీట్ ఐటమ్స్. మీరు చాలా చూసింటారు, కానీ ఇలాగ సద్దపిండితో మనకు హెల్తీగా ఉంటుంది. బెల్లం వల్ల మనకు బెల్లంలో ఐరన్ ఉంటుంది, సద్దల్లో మనకు విటమిన్స్ ఉంటాయి. చాలా మనము మొలకెత్తిన గింజలు కానీ మనం చేస్తాం కదా, మనం మొలకెత్తిన గింజలు కానీ మనం తింటాం కదా, ఇలాగ మనం చేసుకుంటే మనకు దాంట్లో బెల్లంలో ఉండే విటమిన్స్, మన దీంట్లో ఉండే విటమిన్స్ మనకు చాలా బాగుంటాయి. అంతే అండి. ఇలాగ మనం షేప్ చేసుకొని డైమండ్ షేప్ తెలుసు కదా, డైమండ్స్, ఆ డైమండ్ షేప్ చేసుకోవాలి. చాలా చాలా సూపర్గా ఉంటుంది స్వీట్. ఇలాగంతే ఫస్ట్ అంతా మనం చేసుకుందాం. తర్వాత ఆయిల్లో డిప్ చేస్తాను నేను. ఫస్ట్ ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఆయిల్లో నేను ఫ్రై చేస్తానండి. మరి అందరూ ఏం చేస్తున్నారు? మరి అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోయారా? పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళిపోయారా? మీరు చదువుకుంటున్నారా బాగా? మరి చూస్తున్నారా వీడియోస్ నావి? ఎడ్యుకేషన్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. తెలుగు అని చెప్తాను నేను. తెలుగు మనకి గ్రామర్ ఉంది కదా, తెలుగు గ్రామరు, సోషల్ అన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాయండి వీడియోస్, మంచి మంచి వీడియోస్. మరి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇంకా ఏమన్నా ఉంటే ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. చాలా చాలా స్వీట్ ఐటమ్, చాలా సూపర్గా ఉంటుంది. మరి ట్రై చేసి చూడండి. ఇంక ఇవన్నీ ఏం లేదండి, ఇంక వేసి ఆయిల్లో వేసేసి వేయించేదండి. సద్ద బెల్లం ఆ ఖర్జూరాలు నేమ్ వచ్చేసి. ఇప్పుడు నేను ఆయిల్లో డిప్ చేస్తాను, చూడండి. మనకి ఇట్లా స్నాక్స్ పిల్లలకు ఇంటికి వస్తారు కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి స్నాక్స్ పెడితే చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. మనకు నిలవగా ఉంటాయండి. ఒక హాఫ్ కేజీ అలా చేసుకున్నామంటే మనము డబ్బాగా తీసిపోయి ఎత్తి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను మీకు, మరి మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలాగ చేసేసుకోండి. మనకి ఏమైనా పండగలప్పుడైనా, పండగలు అవసరం లేదులేండి, మామూలుగా సాయంత్రం స్నాక్స్ లాగా చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇట్లా రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇంత గోల్డెన్ కలర్ వచ్చేసేలా.
ఇంకా మిగతా ఒకరు మనం వేసేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే కొంచెం మనకు క్రిప్సీగా ఉంటాయి, కొంచెం మెత్తగా ఉండాలి, మెత్తగా ఉంటాయి కానీ క్రిప్సీగా ఉంటాయి. పిల్లలు బాగా తింటారు కదా, మనకి బాగా స్నాక్స్ ఐటమ్ బాగుంటుంది. ఇది కొంచెం డట్ వచ్చేసింది ఏమనుకోద్దండి, ఎందుకంటే ఇది మనకు ఎక్సెస్ కదా, దీంట్లో ఉండే పిండిలో కొంచెం ఎక్సెస్ వచ్చింది. చాలా చాలా బాగుంటాయండి. ఇంకా ఏం చెప్పండి సంగతులు. మరి ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారా? ముల్తాన్ బట్టి ఫేస్ ప్యాక్ చెప్పాను కదా అప్పుడే నేను, గ్లో ఫేస్ ప్యాక్. అది మనకు వన్ డే ముందు మనము వేసేసుకుంటే సరిపోతుంది. అది ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కొత్తగా ఇది కొత్త కాలం వంట కాదు, పాతకాలం వంట. మన అమ్మమ్మలు జేజమ్మలు ఉన్నారు కదా, ఆ టైప్ వంట. ఇప్పుడు మన చాలా స్పెషల్, చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి మనకు. ఇట్లా ఐరన్ వస్తుంది, ఐరన్ వస్తుంది. సద్దల్లో మనకి చాలా చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి. అంతేనండి, వేడివేడిగా సద్ద పిండి, బెల్లం, ఖర్జూరాలు. దీని నేమ్ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంది కదా నేము, కాకపోతే ఓల్డ్ వంటేనండి. ఓల్డ్ కాలం అంటే పాతకాలం అంటే మరి మీకు తెలుసో తెలీదో, ఇట్లా ట్రై చేసింటారు కానీ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేసి సరిపోతుంది మనకు. తీసేస్తున్నాను, ఇంకా స్టవ్ కట్టేస్తాను. అంతేనండి. అంతే అండి, ఇవన్నీ వేయించేసుకున్నాను. ఫస్ట్ ఆల్రెడీ చేసేసాను నేను. ఇవన్నీ వేయించాను మీకోసం, ఇప్పుడు చూపిస్తున్నాను. కొన్ని వేయించి పెట్టాను, మరి మీకు చూపించాలి కదా ఎలా చేయాలి ఏమి ప్రాసెస్ అని. అంతే అండి. సద్దపిండి చూసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా సద్దపిండి 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ. ఆ బెల్లం వాటర్ని కొంచెం గోరువెచ్చని వాటర్లో బెల్లాన్ని కరిగించండి. కరిగించిన తర్వాత ఈ పిండిలాగా ముద్దలాగా కలుపుకోండి. అంటే మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా, ఇలా మనం తట్టుకున్న తర్వాత దాన్ని ఇలా మనము డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే మీ ఇష్టం అండి, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, వేడిగా ఇలా తుంచుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. వేడిగా సద్దపిండి, బెల్లం, ఖర్జూరాలు రెడీ. ఓకే అండి, ఉంటా అండి. నేను మీ దీపిక అండి. ఓకే అండి, బాయ్. అందరు టేక్ కేర్.